డిజిటల్ ఇండియాలో ఖాళీగా ఉన్న కోఆర్డినేటర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయడానికి కూడా ఎటువంటి అప్లై ఫీ అయితే లేదు అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఈరోజు 10th క్లాస్ అర్హతతోని గవర్నమెంట్ స్కూల్స్లో ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారికి ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు ముందుగా ఆ యొక్క వీడియో కూడా చూడండి. సో ఈ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తున్న డిజిటల్ ఇండియా కార్పొరేషన్కి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 10th May వరకు అయితే టైం ఇచ్చారు. సో ఈ డేట్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఎక్కువ టైం అయితే లేదు కాబట్టి వీడియో చూసిన వెంటనే ఆ అప్లికేషన్ ప్రాసెస్ చూసేసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఇక స్టేట్ కోఆర్డినేటర్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కోఆర్డినేషన్ అండ్ లీడ్, సపోర్ట్ అండ్ మేనేజ్ ద ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ద స్టేట్. అంటే వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ మనకి ఇస్తారో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి మేనేజ్మెంట్ చూసుకోవడము, కోఆర్డినేషన్ చేయడము అండ్ దానికి సంబంధించి లీడ్, సపోర్ట్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా ప్రాజెక్ట్కి సంబంధించి అవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే కోఆర్డినేట్ విత్ కీ అఫీషియల్స్ ఆర్ స్టేట్ పిఎంయూ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఇన్ కొలాబరేషన్ విత్ పిఎంయూ అండ్ రెస్పెక్టివ్ ఎయిడ్స్ ఫండ్ ఆఫీసర్, అలాగే డెవలప్ స్ట్రాటజిక్ డైరెక్షన్ అండ్ వర్క్ ప్లాన్స్ ఫర్ ది ప్రాజెక్ట్, క్యారీ అవుట్ మానిటరింగ్ అండ్ సూపర్విజన్ అండ్ రివ్యూ ఆఫ్ ది స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్ యాక్టివిటీస్. సో ఈ విధంగా మనకి ప్రాజెక్ట్ బేసిస్ కింద ఈ యొక్క వేకెన్సీస్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. డైరెక్ట్గా మీరు ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ నుంచి కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై హియర్ అని చెప్పేస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఓకే పైన క్లిక్ చేయాలి. సో ఓకే పైన క్లిక్ చేయగానే మనకి పేజ్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు ఏంటంటే ఒక వేకెన్సీస్కి అప్లై చేయడానికి మరి ఇక్కడ ఫస్ట్ అప్లై చేయడానికి ఇక్కడ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, కింద చూడండి ఇక్కడ రిజిస్టర్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో రిజిస్టర్ హియర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మీ నేమ్ అడుగుతుంది, నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత కంట్రీ కోడ్ ఇక్కడ, సో మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చేసి పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ కింద ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే పెట్టుకున్నటువంటి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉందో దాంతో లాగిన్ అయిన తర్వాత ఈ వేకెన్సీస్కి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసేసి అనమాట. సో చాలా సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. సో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత లాగిన్ అయిన తర్వాత రిక్రూట్మెంట్కి ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసేసేయచ్చు. అయితే ఒక డిజిటల్ ఇండియా కార్పొరేషన్కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దీనికి సంబంధించి ఆఫీస్ మాత్రం మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. కాకపోతే వీళ్ళు రిక్రూట్మెంట్ వచ్చేసి మాత్రం ఇక్కడ మనకి ఆల్ ఇండియా వైడ్గా మనకి స్టేట్ వారికి అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. 27th April రోజు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లై లింక్, నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే 20 నుంచి 40 years లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. సో దీనికి సంబంధించి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు వీడియోని ఏ లొకేషన్ నుండి చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. మీకు డిజిటల్ ఇండియా నుంచి ఎటువంటి జాబ్స్ పడినా మీకు ముందుగా ఇంటిమేషన్ అనేది చేస్తాను. సో వీటికి సంబంధించి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీకు 5 years ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకి ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేసి 2 years అయితే ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఎంఏ ఎకనామిక్స్ కానీ, లేదంటే ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ, లేదు అంటే ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఇచ్చారు విత్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇక్కడ మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంటే, అంటే లైక్ మీరు నార్మల్గా డిగ్రీ చదివిన, బీటెక్ చేసిన
మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినా ఎంఏ ఎకనామిక్స్ ఉన్నా ఏది ఉన్నా పర్వాలేదు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు నార్మల్గా డిగ్రీ పాస్ అయి ఉన్నా, నార్మల్గా మీరు బీటెక్ పాస్ అయి ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. క్యారీ అవుట్ మానిటరింగ్ అండ్ సూపర్విజన్ అండ్ రివ్యూ ఆఫ్ ది స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్ యాక్టివిటీస్. సో ఏదైతే మనకి ఇప్పుడు కోఆర్డినేటర్గా మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదైతే మనకి ప్రాజెక్ట్ ఇస్తారో ఆ ప్రాజెక్ట్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదా మానిటర్ చేయడము, సూపర్విజన్ చేయడము. సో అదంతా కూడా మీరు చేయాల్సినటువంటి వర్క్. జాబ్ డిస్క్రిప్షన్తో పాటు మీరు చేయాల్సినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా సో వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదు, జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేసేయాలి. షార్ట్ లిస్ట్ అయినట్లయితే సో మీకు డైరెక్ట్గా వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు, ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అండ్ వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయితే మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ సాలరీ ఎంత ఏంటి అనేది మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ టైంలో వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో దాదాపుగా మీకు 30,000కి పైగానే సాలరీ ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మనకి మంచి సంస్థ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లో పనిచేసేటువంటి డిజిటల్ ఇండియా కార్పొరేషన్. సో మనకి DGIకి సంబంధించి, సో DICకి సంబంధించినటువంటి సంస్థ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. వీళ్ళు ప్రజెంట్ పోషన్ ట్రాకర్ ప్రాజెక్ట్కి సంబంధించి బేసిస్ కింద ఈ యొక్క స్టేట్ కోఆర్డినేటర్ లెవెల్ పోస్ట్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించదు, ఎందుకంటే మనకి ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టేసేయాలి ఆన్లైన్లో. సో వాళ్ళు షార్ట్ లిస్ట్ అనేట్లయితే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు, లైక్ మనకి ఆన్లైన్లో ఉంటుందా సో లేదంటే ఆఫ్లైన్లో ఉంటుందో వాళ్ళన్నీ కూడా మీకు ఇంటిమేషన్ అనేది చేస్తారు. చాలా డేస్ తర్వాత మనకి ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జస్ట్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఒక అప్లికేషన్ పెట్టేసి వదిలేసేయండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు వాళ్ళు ఇంటిమేషన్ చేస్తారు, ఇంటర్వ్యూ ఏ రోజు కండక్ట్ చేస్తారు అనేది. సో కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకి లాస్ట్ డేట్ మే, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా, ఎక్కువ టైం లేదు కాబట్టి సో వెంటనే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. జాబ్స్కి అప్లై చేసే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటి అంటే, ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే మనకి ఇక్కడ తెలంగాణ అదర్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. అంటే మనకి ప్రజెంట్ వేరియస్ లొకేషన్స్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో ఉంటుంది. మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోండి, ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సంస్థ. మోస్ట్లీ మీకు హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉండే అవకాశం ఉంది. ఎక్కువ టైం లేదు, 10th మే మాత్రమే కాబట్టి. సో వీడియో చూసిన వెంటనే ఇక్కడ మీరు అప్లై ఇయర్ పైన క్లిక్ చేసి సో సైన్అప్కి క్లిక్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అప్లై అయితే చేసేసేయండి. సో నోటిఫికేషన్ గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు ఒకసారి కామెంట్లో అయితే తెలపండి. అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని వెంటనే అప్లై అయితే చేసేసేయండి.